నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తల్లిని చెల్లిని ఎవరిని వదలలేదు. ఆడవాళ్ళ దగ్గర నుండి మగవాళ్ళ వరకు వారి శరీరం మీద, అలానే వాళ్ళ మాట తీరు మీద, వాళ్ళ వ్యవహార శైలి మీద అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ రావడం మనం చూస్తూనే ఉన్నాం. వీటికి సంబంధించి హైకోర్టు కావచ్చు, చాలా మంది మొట్టకాయలు మొట్టే ప్రయత్నం కూడా చేశారు, అలానే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇంత జరుగుతున్నా వారి తీరు ఇంకా మారలేదు అనడానికి నిన్న వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పోస్ట్ చేసిన ఒక పోస్ట్ దీనికి ఆధారం. అయితే విద్యాశాఖ, ఐటీ శాఖ బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ గారిపై అసభ్యకరమైన కామెంట్ చేశారు. మంత్రి లోకేష్ గారి మీద పప్పు నాయుడు మంత్రి లోకేష్ అంటూ వారు ట్యాగ్ లైన్ ఇస్తూ ఏదైతే పోస్ట్ చేశారో ఈరోజు అది చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ పోస్ట్ ని ఎలా చూడాలి, ఎందుకు వారి వ్యవహార శైలి మార్చుకోవడం లేదు అనే దానిపై మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, నారా లోకేష్ గారికి సంబంధించి ఒక సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అంటే వాళ్ళ అఫీషియల్ పేజ్లో ఈ మాట అన్నారు, పప్పు నాయుడు మంత్రి నారా లోకేష్ అని చెప్పేసి. ఎలా చూడాలి సార్ ఈ మాటని? అంటే వైసీపీ సోషల్ మీడియా ప్రస్తుత దాని బాధ్యులు ఎవరున్నారో తెలియదు, కానీ వైసీపీ అఫీషియల్ పేజ్లోనే ఆ వ్యాఖ్య చేయడం జరిగింది. అవును. అంటే వైసీపీ తన పార్టీ విధానంగా అధికారికంగా ఆ వ్యాఖ్య చేసినట్టుగానే భావించాలి. ఓకే. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో ఆయన ఆదేశాలతోటి ఆ వ్యాఖ్య ఆ పేజీలో వచ్చినట్టుగా మనం భావించాలి. ఓకే. గతంలో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా చలమణైన విజయసాయిరెడ్డి హయాంలో అయినా, తర్వాత రోజుల్లో గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి హయాంలో అయినా, ఆ తర్వాత రోజుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవరెడ్డి హయాంలో అయినా సరే, వైసీపీ సోషల్ మీడియా ఏ విధానాన్ని అయితే అనుసరిస్తూ వచ్చిందో అదే విధానం పట్ల ప్రజలలో ఏ విధంగా అయితే ఏహీభావం పెరిగిందో, అయినా సరే వాళ్ళ వైఖరిలో మార్పు లేకుండా ఇప్పటికీ కూడా అదే విధమైన వ్యాఖ్యలతోటి వ్యక్తిత్వ హనానికి పాల్పడతా ఉన్నారు. ఇవాళ మీరు ప్రస్తావించినట్టుగానే రాష్ట్ర ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ గురించి ప్రస్తావిస్తూ పప్పు నాయుడు అని చెప్పని ప్రస్తావించారు. వాస్తవంగా ఈ విధమైన వ్యాఖ్యానాలు చేయటం వైసీపీకి కొత్త కాదు, వాళ్ళ సోషల్ మీడియాకి కొత్త కాదు. వాళ్ళ సోషల్ మీడియాలోనే కాదు, ఆ పార్టీ తరపున మంత్రులుగా ప్రాతినిధ్యం వహించిన కొడాల నాని నుంచి ఆఖరికి ఆ పార్టీ తరపున మెయిన్ ప్రచారకురాలుగా పనిచేసిన షర్మిల గారి వరకు ఆ పార్టీ సభా వేదికల నుంచి ఇదే విధమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో చాలా సందర్భాల్లో కొడాలని స్వయంగా పప్పు నాయుడు, తుప్పు నాయుడు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని కూడా ఉద్దేశించి వ్యాఖ్యలు చేసేవాడు. సరే, వీటినన్నింటినీ ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తూ వచ్చారు. ఆఖరికి తనతో రాజకీయంగా విభేదించిన కారణాన తన సొంత చెల్లెలను కూడా అత్యంత జుగుసాకరమైన పదజాలంతో తన సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేయించిన తీరు చూసాం. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన పాలనలో జరిగిన తప్పుల ప్రాతిపదికగా హైకోర్టులో తీర్పులు ఇచ్చిన కారణంగా సాక్షాత్తు హైకోర్టు ధర్మాసనానికి దురుద్దేశాలు ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తిని బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశారు. అంటే చివరికి వైసీపీ సోషల్ మీడియా ఎంత ఎక్స్ట్రీమ్గా పనిచేసింది అనేది మార్ఫింగ్ ఫోటోలతోటి, మార్ఫింగ్ వీడియోలతోటి ఎంత విశృంఖలత్వాన్ని వాళ్ళు ప్రదర్శించారనేది గత 5 సంవత్సరాల కాలంలో చూసాం మనం. అటువంటి స్థితిలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతవరకు ఆ సోషల్ మీడియాని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. కొందరి మీద కేసులు నమోదు చేశారు, కొందరు జైలు పాలయ్యారు. ఇటువంటి నేపథ్యంలో కొన్నాళ్ల పాటు ఈ విధమైన విశృంఖలత్వాన్ని ప్రదర్శించే విషయంలో కొంత సమయాన్ని పాటించారు, కానీ మళ్ళీ మొదటికి వచ్చారు. ఇక్కడ ఈ విధమైన ధైర్యం వాళ్ళకి కొద్ది రోజుల్లోనే మళ్ళీ రావడానికి కారణం ప్రభుత్వ అలసత్వంగానే నేను భావిస్తాను. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన స్థాయి కఠిన చర్యలు తీసుకోకపోవటం వల్లే. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ప్రభుత్వాన్ని విమర్శించడమే నేరంగా, ఆ రోజు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి ప్రస్తావించిన, ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల గురించి ఎత్తి చూపిన, ఆ రోజు ప్రభుత్వాన్ని విమర్శించడమే నేరంగా ఎంతమంది మీద ఆ రోజు కేసులు నమోదు చేశారు, కస్టోడియల్ టార్చర్ గురి చేశారో చూసాం మనం. ఆ స్థాయి ప్రజాస్వామ్యేతరంగా వ్యవహరించమని ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా ఎవరు సలహా ఇవ్వరు. కానీ ఈ విధమైన వ్యక్తిత్వాలకు పాల్పడుతున్న వ్యక్తుల్ని, అంటే వాళ్ళకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది. ఇవాళ ఒక పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉంటున్న వ్యక్తి
తన సోషల్ మీడియా ద్వారా తన పార్టీ అఫీషియల్ పేజ్లో ఈ విధమైన వ్యాఖ్యానాలని పంపించే ధైర్యాన్ని ఒడిగట్టగలుగుతున్నారు అని అంటే ఖచ్చితంగా చట్టం అన్నా ప్రభుత్వం అయినా సరే ఐదర్ భయమైనా ఉండాలి, భక్తి అయినా ఉండాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? అటు భయము లేదు, ఇటు భక్తి లేని ఒక బరితెగింపు దూరంతో ఇవాళ సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ అండ్ హెచ్ఆర్డి మినిస్టర్ను ఉద్దేశించి ఈ విధమైన వ్యాఖ్య చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఆ వ్యక్తుల్ని, ఆ బాధ్యుల్ని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర మంత్రి వ్యక్తిత్వానికి, రాష్ట్ర మంత్రి ఆత్మగౌరవానికి రక్షణ లేకపోతే ఇవాళ ఈ ప్రభుత్వ హయాంలో సామాన్యుడికి ఏం రక్షణ ఉంటుందని చెప్పని సామాన్యుడు భావించాలి. ఇవాళ వైసీపీ పార్టీ ఎవరినైనా లక్ష్యంగా చేసుకొని ఏ విధమైన వ్యాఖ్యలకైనా వాళ్ళు బరితెగించగలిగే ధైర్యం వాళ్ళకు వస్తుంది అని అంటే ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టుగా ప్రభుత్వం అంటే ఐదర్ భయమైనా భక్తి అయినా లేకపోవడమే కారణం. దాన్ని లేని వ్యక్తులకి ఆ భయాన్ని పరిచయం చేస్తే రాసిన బాధ్యత ప్రభుత్వానిది. ఇవాళ ఇటువంటి బరితెగింపుకి ఉపక్రమించే మొదటి రోజుల్లోనే, ఎందుకంటే మనకి ఒక సామెత ఉంది, మొక్కే వంగంది మానే వంగుతుందా అని చెప్పని. కాబట్టి వాళ్ళ మరొకసారి ఇటువంటి దుస్సాహసానికి ఒడుగడుతున్న తొలినాళ్లలోనే ఈ విధమైన వ్యాఖ్యలు పోస్ట్ చేసిన తొలి రోజుల్లోనే వాళ్ళ మీద గనక కఠినమైన చర్యలు తీసుకోకపోతే రేపు రాష్ట్ర ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుంటారు, ఉప ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుంటారు. మరొకసారి గతంలో ఎలా అయితే మహిళా నాయకురాలను లక్ష్యంగా చేసుకొని వ్యక్తిత్వానికి పాల్పడుతూ మార్ఫింగ్ ఫోటోలతోటి మార్ఫింగ్ సంస్కృతిని పెంచి పోషించారు. సాక్షాత్తు నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఉన్న మహిళలను కూడా వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడే ధైర్యాన్ని కొడిగట్టారు. ఇప్పుడు మరొకసారి అటువంటి దుస్సాహసానికి ఒడిగట్టడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇవాళ ఈ విధమైన వ్యాఖ్య చేస్తే వచ్చే రిఫ్లెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఒక పరీక్షించి చూసుకోవడానికి ఒక ప్రయత్నం చేశారు. చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టమన్నారు. ఇవాళ ఈ విధమైన వ్యక్తిత్వ హనానికి పాల్పడే ప్రయత్నం చేసిన తొలినాళ్లలోనే ఆ విధమైన దుస్సాహసానికి ఒడిగడితే ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ ఇవి అని చెప్పని గనక చట్టపరంగా పరిచయం చెయ్యకపోతే రేపటి రోజున ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో ఉన్న బాధ్యుల్ని, పాలకుల్ని, ఆ పార్టీల తరపున కీలకంగా ఉన్న నాయకులని, మరీ ముఖ్యంగా మహిళా నాయకురాలని, ఆఖరికి నాయకుల కుటుంబంలో ఉన్న మహిళలను కూడా బజారుకి ఈడ్చి మరొకసారి వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడటానికి ఎన్నాళ్ళలో పట్టదు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి. ఒక డెడికేటెడ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ఆ డెడికేటెడ్ విభాగం ద్వారా లోతైన విచారణ జరిపించాలి. మూలాల్లోకి వెళ్ళి ఎవరి ఆదేశాలతో ఎవరు ఈ వ్యాఖ్యలు పోస్ట్ చేస్తున్నారు, ఈ విధంగా వ్యక్తిత్వానికి ఒడిగడుతున్న వ్యక్తులు ఎవరు, ఆ నిర్ణయాధికారం ఎవరిది అనేది గనక వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని చట్టం ముందు దోషులుగా నిలబెట్టకపోతే, ప్రభుత్వం అంటే చట్టం అంటే భయాన్ని పరిచయం చేయకపోతే రేపటి రోజున మరింత వ్యక్తిత్వ హననపు ప్రయత్నానికి వాళ్ళు ఒడిగట్టడం ఖాయం. మనందరం చూసి ఆ రోజు అధికారం లేని రోజు ఎలా అయితే పేదవాడి కోపం పెదవికి చేయటం చెప్పని మన భావావేశాన్ని మనమే దిగమింగుకున్నామో, ఇవాళ అధికారంలో ఉన్న రోజు కూడా వారు అదే విధమైన దాడికి పాల్పడుతున్నప్పుడు మరొకసారి అదే విధంగా మన ఎమోషన్స్ అదుపులో పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. కాదు అని అంటే ఖచ్చితంగా చట్టానికి అంటే చాలా పదునైన బలం ఉంది, శక్తి ఉంది అని చెప్పని నిరూపణ చేసి తీరాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.